ఐపీఎల్ 2025 సందర్భంగా నిన్న మధ్యాహ్నం సిఎస్కే మరియు డీసీ 17వ మ్యాచ్ లో తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో డీసీ చెన్నై పైన 25 పరుగుల తేడాతో ఒక అద్భుత విజయాన్ని సాధించింది. ఇక టాస్ విషయానికి వస్తే డీసీ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇదైతే ముందుగానే అనుకున్నదే. ఈ టీం ఈ చబాక్ స్టేడియం లో డే టైమ్ మ్యాచ్ ఆడితే మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యేకుంది పిచ్ బౌలర్స్ కి సహకరిస్తుంది, అలాగే మెయిన్ గా స్పిన్నర్స్ కి సహకరిస్తుంది. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ లో డీసీ టీం బరిలోకి దిగింది, కానీ ఈ మ్యాచ్ లో ఫ్యాఫ్ డు ప్లెసీ ఓపెనింగ్ చేయలేదు. అతను ఈ మ్యాచ్ లో ఆడలేదు, ఎందుకనేది ఇంకా ఏమి చెప్పలేదు. డీసీ టీం అతనికి ఏమైనా ఇంజురీ ఉందనేది కూడా చెప్పలేదు. డీసీ టీం లో ఓపెనర్స్ గా జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ అండ్ కేఎల్ రాహుల్ బరిలోకి దిగారు, కానీ డీసీ టీం కి ఒక షాక్ ఇచ్చాడు ఖలీల్ అహ్మద్ ఫస్ట్ ఓవర్ లోనే. జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ ని డక్అవుట్ చేశాడు ఫస్ట్ ఓవర్ లో. దీంతో డీసీ టీం బ్యాటింగ్ లో కొంచెం వెనకబడుతుందని అనుకున్నా, కానీ నెక్స్ట్ వచ్చిన అభిషేక్ పురాల్ చాలా మంచి ఇంటెంట్ ని చూపాడు. వచ్చి రాగానే మంచి 4 సిక్సెస్ కొట్టి సెకండ్ ఓవర్ లోనే దాదాపు 20 పరుగులు దాకా రాబట్టాడు ముఖేష్ చౌదరి బౌలింగ్. వీళ్ళిద్దరూ కలిసి మంచి పార్ట్నర్షిప్ ని ఏర్పరిచారు. 36 బంతుల్లో 54 పరుగులు చేశారు. వీళ్ళ వల్ల డీసీ టీం పవర్ ప్లే లో ఒక చక్కటి స్కోర్ ని అందుకుంది. 51 పరుగులు చేసి కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయింది. బట్ ఈ పార్ట్నర్షిప్ ని జడేజా వచ్చి బ్రేక్ చేశాడు. జడేజా వేసిన 7th ఓవర్ 5th బాల్ కి అభిషేక్ పూరెల్ ని ఒక క్యాచ్ అవుట్ రూపంలో అవుట్ చేశాడు. పతిరానా మంచి క్యాచ్ పట్టాడు. అలాగే నెక్స్ట్ వచ్చిన అక్షర్ కూడా చాలా మంచి ఇంటెంట్ తో బ్యాటింగ్ చేశాడు. ఒక కెప్టెన్ లాగానే ఆడాడు. చాలా పర్ఫెక్ట్ షాట్స్ కొట్టాడు ప్రతిసారి. కానీ నూర్ అహ్మద్ వేసిన ఒక గూగుల్ ని రీడ్ చేయలేక తన వికెట్ ని సమర్పించుకున్నాడు నూర్ అహ్మద్ కి. నూర్ అహ్మద్ వేసిన 11th ఓవర్ 4th బాల్ కి తన వికెట్ ని కోల్పోయాడు అక్షర్ పటేల్. బట్ నెక్స్ట్ మాత్రం ఒక బ్రిలియంట్ పార్ట్నర్షిప్ ని ఏర్పరిచారు రాహుల్ మరియు సమీర్ రిజ్వీ. ఎలాంటి పార్ట్నర్షిప్ కావాలో మిడిల్ ఓవర్స్ లో అలాంటిదే అందించారు. కేవలం 33 బంతుల్లో 56 పరుగులు చేసి డీసీ టీం కి మంచి స్కోర్ ని రాబట్టారు. సమీర్ రిజ్వీ 17th ఓవర్ ఫస్ట్ బాల్ కి ఖలీల్ అహ్మద్ వేసిన ఒక మంచి బాల్ కి అవుట్ అయ్యాడు క్యాచ్ అవుట్ రూపంలో. బట్ నెక్స్ట్ వచ్చిన స్టబ్స్ చాలా మంచిగా క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 12 బంతుల్లో 24 పరుగులు చేశాడు. అలాగే రాహుల్ 19వ ఓవర్ సెకండ్ బాల్ కి అవుట్ అయ్యాడు. కేవలం 51 బంతుల్లోనే 77 పరుగులు చేశాడు. ఇతను 10 రన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. దీంతో టోటల్ గా ఢిల్లీ టీం 183 రన్స్ స్కోర్ చేసింది, కేవలం 6 వికెట్లు మాత్రమే కోల్పోయి. ఇక సిఎస్కే బౌలింగ్ విషయానికి వస్తే ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు, జడేజా, నూర్ అండ్ పతిరానా తలా 1 వికెట్ తీసుకున్నారు. ఇక 184 పరుగులను చేస్ చేయడానికి సిఎస్కే ఓపెనర్స్ తో బరిలోకి దిగింది. ఈసారి ఓపెనింగ్ జోడీ మార్చారు. న్యూజిలాండ్ ఓపెనింగ్ జోడీ ఎవరైతే ఉన్నారో రచిన్ రవీంద్ర మరియు డెవన్ కాన్వే వాళ్ళిద్దరిని బరిలోకి దింపారు. కానీ ఈ జోడీ కూడా అంతగా క్లిక్ అవ్వలేకపోయింది. రచిన్ రవీంద్ర ముఖేష్ కుమార్ వేసిన 3rd ఓవర్ 5th బాల్ కి ఒక క్యాచ్ అవుట్ రూపంలో అవుట్ అయ్యాడు. ఆ క్యాచ్ కూడా ముఖేష్ కుమారే పట్టాడు. నెక్స్ట్ వచ్చి రాగానే రుతురాజ్ ఒక 4 కొట్టిన తర్వాత తను స్టార్క్ వేసిన షార్ట్ బాల్ కి తను టెంప్ట్ చేసుకొని తన వికెట్ ని క్యాచ్ అవుట్ రూపంలో కోల్పోయాడు. ఇదైతే చాలా మంచి వికెట్ అనే చెప్పొచ్చు. చాలా బాగా ట్రాప్ చేశారు రుతురాజ్ గైక్వాడ్ ని. బట్ నెక్స్ట్ కాన్వే మరియు శంకర్ ఒక పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేద్దామని అనుకున్నారు, కానీ ఇది ఫెయిల్ అయింది. కాన్వే విపురాజ్ వేసిన పవర్ ప్లే లో వేసిన లాస్ట్ ఓవర్ కి ఒక క్యాచ్ అవుట్ రూపంలో అవుట్ అయ్యాడు కాన్వే. అది కూడా బ్యాట్ కి ఎడ్జ్ తగిలింది బాల్. అక్షర్ పటేల్ చాలా మంచి క్యాచ్ పట్టాడనే చెప్పొచ్చు ఈ క్యాచ్ లో. బట్ నెక్స్ట్ వచ్చిన శివం దూబే కూడా చాలా డిసప్పాయింట్ చేశాడు ఫ్యాన్స్ ని. తన బ్యాటింగ్ లో ఎక్కడ మెచ్యూరిటీ కనపడలేదు. అప్పుడు దాకా నిదానంగా ఆడినవాడు ఒక 6 కొట్టగానే రెచ్చిపోయాడు. ఒక 6 కొట్టాను కదా అని నెక్స్ట్ బాల్ కూడా 6 కొట్టాలనే చూశాడు. అందువల్లే తను గూగ్లీకి అవుట్ అయిపోయాడు విపురాజ్ బౌలింగ్ లో. దీని తర్వాత చెన్నై టీం ఎటువంటి చేజింగ్ చేస్తారని ఆశలు కోల్పోయింది. దీంతో చాలా వరకు చెన్నై టీం చేజింగ్ లో చాలా వెనకబడిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చిన జడేజా కూడా చాలా త్వరగా అవుట్ అయిపోయాడు. కేవలం 4 బంతులు 5 బంతులు ఆడే అవుట్ అయిపోయాడు కుల్దీప్ యాదవ్ వేసిన బౌలింగ్ లో. ఇక నెక్స్ట్ శంకర్ మరియు ధోని మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ లభించింది చెన్నై టీం కి, కానీ ఇది చాలా లేట్ అయిపోయింది. ఇదే పార్ట్నర్షిప్ కాన్వే మరియు శంకర్ మధ్య వచ్చుంటే చేజింగ్ లో చాలా ముందుకు వచ్చిండే సిఎస్కే టీం, కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ధోని కూడా చాలా స్లోగా బ్యాటింగ్ చేశాడు. ఇలా బ్యాటింగ్ చేస్తాడని అస్సలు అనుకోలేదు. కేవలం 100 స్ట్రైక్ రేట్ తోనే బ్యాటింగ్ చేశాడు ధోని. చివరినే ఒక 6 కొట్టాడు. అది కూడా కొట్టాలి కాబట్టి కొట్టినట్టు అనిపించింది. ధోని మరియు శంకర్ మధ్యన 57 పరుగులకి 84 పార్ట్నర్షిప్ లభించింది చెన్నై టీం కి. దీంతో సిఎస్కే టీం 158 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. దీంతో కేవలం సిఎస్కే టీం కేవలం 140 పరుగులే చేసింది. 140 పరుగులు చేయడం అనేది చాలా బాధాకరం చేసింది. దీనివల్ల చెన్నై టీం కి నెట్ రన్ రేట్ చాలా బాగా దెబ్బతిన్నది. ఇక డీసీ బౌలింగ్ విషయానికి వస్తే విపురాజ్ 2 వికెట్లు తీశాడు. తార్క్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ తలా 1 వికెట్ తీసుకున్నారు. ప్రతి ఒక్క బౌలర్ స్పాట్ ఆన్ గా బౌలింగ్ చేశారు. ప్రతి ఒక్క బౌలర్ చాలా తక్కువ ఎకానమీతో, కేవలం 7 కంటే తక్కువ ఎకానమీతోనే బౌలింగ్ చేశారు. ఎవరో ఒక్కరు మాత్రమే 9 ఎకానమీతో బౌలింగ్ చేశారు. ఇక ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కేఎల్ రాహుల్ కి లభించింది.